starting the experiment next week. You're working on it, right? Yeah, I'm working on it. So we've already spent a lot of money on the first time. There shouldn't be any mistakes this time. I know, sir. See that your part is completely done with no errors. Yeah, I'll get it done. Okay, take care now. Yeah, okay. Oh man, to hell with all this! ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఇంత పెద్ద యూనివర్స్ ఏంటి, దీనికి ఆరిజిన్ ఏంటి, హ్యూమన్స్ ఏంటి, మల్టిపుల్ థియరీస్ అండ్ నో పర్ఫెక్ట్ ట్రూత్. దీని అంతటి వెనకాల రహస్యం ఏంటి? ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్. నిన్ననే కదా రాక నిన్న కాదా ఈరోజు తీసుకురా రోజు లేదు నువ్వు కాదు తీసుకురా ఇది పొల్యూషనా పైసలు నడవదా పక్క రోజు తీసుకో పట్టుకో సావైపోయింది రైతు. బాను నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఏ టైంకి వెళ్ళావు? 5 o'clock. నిన్న ఎంత పని ఉంది అంటే 11 o'clock వరకు నీ పని అంతా నేను చేసుకుని వెళ్ళాలా? నువ్వేమో గర్ల్ ఫ్రెండ్తో షికార్లకు వెళ్తావా? చూడు నువ్వు యు ఆర్ జస్ట్ ట్రైనింగ్. డోంట్ రిపీట్ దిస్ అగైన్, ఓకే? Okay. మళ్ళీ ఇదే రిపీట్ అయిందనుకో ఐ డోంట్ వాంట్ టు సే ఇట్. రగయా ఎంతసేపు నుంచి పిలవాలరా? గెట్ తాళంది తీరా జల్దీ తీ. బయటరా టైం ఎంత అయిందిరా? ఎన్నిసార్లు పిలవాలరా? నువ్వేమైనా ఇంటికి యజమాని అనుకుంటున్నావా? నువ్వు వాచ్మ్యాన్ రా. నేను పడుకోవాలి, నువ్వు లెగాలి. నీ హలో Aditya, can you come to my cabin? కమింగ్ సార్. Aditya, I'm getting a lot of complaints on you, a few good things and many bad things. Aditya, as a team lead, I know you have a lot of responsibilities, lots of strain. కానీ ఆ స్ట్రెయిన్ టీం మెంబర్స్ మీద చూపించి అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ ద వర్క్ అండ్ కంపెనీస్ ఎన్విరాన్మెంట్. వర్క్ కంప్లీట్ అవుతాం కోసం ఐమ్ టేకింగ్ ఏ బిట్ స్ట్రెస్ ఆన్ మీ సార్. ఆదిత్య, స్ట్రెస్ అందరూ ఫీల్ అవుతారు, కానీ ఆ స్ట్రెస్ తట్టుకొని ముందుకు వెళ్ళిన వాడే నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాడు. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్, ప్లీజ్ విజిట్ ఎ సైకాట్రిస్ట్. పీస్ కావాలా? కరెక్ట్ కదా. ఇప్పటివరకు నేను దాని గురించి ఆలోచించనే లేదు. స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇవే నా లైఫ్ని రూల్ చేస్తూ ఉన్నాయి. మనశ్శాంతి కావాలి నాకు. ఐ హ్యావ్ టు ఫైండ్ పీస్. ఐఎమ్ సారీ వికాస్, ఇంకా నా వల్ల కాదు. మన రిలేషన్లో నాకు ఏ ఫ్యూచర్ కనపడట్లేదు. ఐఎమ్ సారీ బట్ ఐ కాంట్ లవ్ యూ ఎనీ మోర్. హోప్ యూ అండర్స్టాండ్. బాయ్ వికాస్. ఫ్యూచర్ కావాలా లేదంటే లవ్ చేయలేదా? లవ్ చేయాలంటే ఇన్ని కండిషన్స్ ఉంటాయా? సెల్ఫిష్ మోటో లేనిది లవ్వే లేదా? నిజమైన ప్రేమ ఇదేనా? అదేంటో తెలుసుకోవాలి. ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కార్తీక్, ఏంటన్న ఇది? మరి ఇలా అయితే ఎలా? మీ తాతయ్యకి నీకు ఉన్న క్లోజ్నెస్ నాకు తెలుసు, ఆ బాధ నాకు ఉంది. జీవితం అంటే ఇంతే నాన్న. మనిషి పుడతాడు, చనిపోతాడు. అలా చనిపోయిన వాళ్ళతో మనము పోలేం కదా. నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నా. నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. ఇంతేనా తాతయ్య? జీవితం అంటే ఇంతేనా? మనిషి పుట్టడం, ఉన్నంతకాలం కష్టపడడం, చనిపోవడం.
చచ్చిపోవడానికి అయితే పుట్టడం ఎందుకు తాతయ్య? లైఫ్కి పర్పస్ అంటూ ఏం లేదా? బాను బాను సార్ నాకు శాంతి కావాలి. శాంతి మన బ్యాచ్ అది శాంతి కాదు, ఐ నీడ్ పీస్, మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి. మన టీం మెంబర్స్ అందరూ వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్కి వెళ్తారు. స్మోకింగ్ జోన్ అని మీరు ఏమైనా ట్రై చేస్తారా? వెళ్దాం పద. సార్ ఏమైంది సార్ దగ్గుతున్నారు? అరే నేనేం అడిగాను, నాకేమిచ్చావురా? మనశ్శాంతి కావాలరా బాబు అని నాకు తగ్గిస్తావారా? చంపేద్దాం అనుకుంటున్నావు నన్ను? సార్ నా ప్లేస్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు? లేదు సార్. ఎలా కూర్చో. సార్ ఏమైంది సార్? ఏం చెప్పాలరా బాబు, మనశ్శాంతి కావాలరా అంటే అదే తీసుకోపోయి తాగిపించరా, పోగేదు, తగ్గలేక చచ్చిపోతున్నా. సార్ మీరు చెత్త సలహాలన్నీ వినకండి సార్. మీకు ఐడియా చెప్పాలా? ఏంటి? సాయంత్రం మా ఫ్రెండ్స్ తోటి ఫుల్గా వేస్తాం. ఫుల్గా వేస్తారా? ఏం వేస్తారా? ఫుల్ సార్, ఫుల్ శాంతి పొద్దున్నకి. అవునా? వస్తారా? సరే వెళ్దాం, ట్రై చేద్దాం. ఏ టైంకి? కరెక్ట్గా 10 గంటలకు వచ్చేయండి. 10 గంటలుగా? ఫుల్ వేసేద్దాం, పొద్దునకి శాంతి పక్క కదా? ఫుల్ పక్క పక్కా 100%. చలో కలుద్దాం. ఓకే బాయ్ రా. ఓకే. అమ్మా సరదాగా అడుగుతున్నాను, లవ్ అంటే ఏంటమ్మా? ప్రేమ అంటే ఏముంది, మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ నాన్నగారు అంటే నాకు చాలా ప్రేమ. తర్వాత మా ఇద్దరికి నువ్వు పుట్టావు కాబట్టి వి లవ్ యూ. నాకు తెలిసి ప్రేమ అంటే ఇంతే నాన్న. అయినా ఇవన్నీ నీకెందుకు నాన్న, చదువుకో, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. రే లవ్ అప్పుడే సర్లే, లవ్ అంటున్నావు కదా, నాకు లవ్ స్టోరీ ఉందిరా. ఇంటర్మీడియట్లో నేను పడిన అమ్మాయి గురించి చెప్తే మరి నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ, నేను పడిన అమ్మాయి పేరు కామాక్షి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చాను. ఫస్ట్ డే ఎంట్రీయే ఫ్లాష్ కనిపించింది నాకు. పార్క్ వెళ్ళాం, ఐస్ క్రీమ్ తిన్నాం. 4 years అయిపోయింది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మా ఆఫీస్కి వచ్చిన తర్వాత అసలు ఇది లవ్ అంటే, నాకు తెలిసిన లవ్ ఇదే. సార్ కొంచెం తాగండి సార్, కొంచెం తాగండి, ఒక్క పెగ్గు తాగండి, అలవాటు అయిపోతుంది. అది అయ్య బాబోయ్, ఎలా తాగుతారు బ్రో దీన్ని? ఎలా ఉంది సార్, బాగుందా? బాగా ఉందిలే. సార్ ఎలా ఉంది? ఇక్కడ పోయి ఈడేంటి ఇలా కొడుతున్నాడు? పోయి ఇక్కడ పోయి. ఎంతసేపు వస్తావురా? చిన్న బతుకు సార్. అవునరా, శాంతి ఎదురా. ఒక్క నిమిషం ఆగరండి. ఇదేంటి ఒక్క నిమిషం అంటాడు? ఏం చేస్తాడేమో, టెన్షన్గా ఉంది. ఏం చేయాలరా బాబు? దగ్గర
శాంతి ఏదిరా? శాంతి ఏది? ఏది శాంతి ఏది? సార్ ఏం శాంతి సార్? ఏం శాంతి ఏదిరా? మన శాంతి ఏదిరా? సార్ ఇంకొకటి వేసుకొని వచ్చేస్తుంది. దారిలో ఉంది, దారిలో. శాంతి ఏదిరా? ఏది శాంతి ఏది? ఏంట్రా బాబు చంపేస్తున్నాడు. ప్రవీణ్, అరే నేను మీకు ఏం అన్యాయం చేశాను రా? చంపాను అనుకుంటే చంపాను రా. అరే ఇలాంటి యథావసరాలు ఇవ్వకండి రా. అయ్యి బాబోయ్, తల పట్టేసి కడుపులో తిప్పేసి పోరా, పోయి కూర్చోరా బాబు. బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, సిగ్నేచర్ కావాలి సార్. కొట్టురా, నా మొహం మీద కొట్టు. ఇది ఇదిగో. సార్ ఏమైంది సార్? ఏమైందా? అందరు కలిసి చంపేదని డిసైడ్ అయిపోయారు కదరా, చంపేయండి. జీవితం మనశ్శాంతి కావాలరా అని అడుగుతుంటే యథాశాలు చంపేస్తున్నారా నన్ను. సార్ మనశ్శాంతి కావాలంటే అక్కడిక్కడికి ఎందుకు వెళ్ళాలి సార్? నన్ను అడిగితే నేను చెప్తాను కదా సార్. ఏం చెప్తారా నువ్వు? సార్ మార్నింగ్ 5 o'clockకి మన ఆఫీస్కి స్ట్రైట్ కార్నర్లో ఒక ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా సార్, ఉంది. అక్కడికి రండి సార్. అక్కడికి వస్తే మనశ్శాంతి దొరుకుతుందా? మనశ్శాంతి దొరుకుతుంది సార్. నన్ను నమ్మండి సార్, మీరు రండి సార్. సరే కానీ అలా కానీ పోయి పని చూసుకో. మామ లవ్ అంటే ఏంట్రా? అరే ఏం రోల్రా నీది? నేను చెప్పిన లవ్ ఉండదు గివ్ ఉండదు అని నువ్వు విన్నావా? సోదరా బాయ్ అంతే ఇది. నువ్వు వెళ్ళినావు పోరానికి, నేను వద్దన్నాను పోయినావు. ఈ అమ్మాలందరూ ఎంతరా బాయ్, నిజంలో అనేది భూమి మీద ఎక్కడ ఉండదు. సోదరా బాయ్ పని చూసుకోబో. అరే ఒక్క మామ, నీకేం తెలుసు లవ్ గురించి? మామ నీ ఎంకల్ కత్తి లాంటి పోరు వస్తుంది మామ. లవ్లో అంటున్నావు కదా, చలో వెళ్ళు, నీ ఎంకల్ నేనున్నా మామ. లవ్ అంటే మాటలో చెప్పేది కాదురా, లవ్ అంటే ఫీల్. దాన్ని ఫీల్ అవ్వాలరా, అది ఇక్కడ నుంచి రావాలరా. అదో ఫీల్, అది ఫీల్ అవుతే తెలుస్తుందిరా లవ్ అంటే. లవ్ ఇస్ ఫీలింగ్. లవ్ చూసారు కదా, తనే నా లవ్. ప్రేమకు ప్రతిరూపం తను, నా ప్రాణం. ये पोजीशन बहुत ज़रूरत है। अब दाएं हाथ से अपना नाक बंद कीजिए और लंबी सी सांस लीजिए और धीरे से छोड़िए। मन को शांति मिलेगी। लेफ्ट हैंड
नीचे रखिए, राइट हैंड उसके ऊपर रखिए, ये दो भी फिंगर्स जो है अपने सामने रखिए, दो जॉइन कीजिए, लंबी सांस लीजिए और धीरे से छोड़िए। फिर से कीजिए और आपके मन में शांति मिलेगी। फिर सांस लीजिए, धीरे से छोड़िए। फिर सांस लीजिए ఛీ, జీవితం. और छोड़िए। చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఎవరిని పడతాను తిడుతున్నా, ఎవరిని పడతాను కొడుతున్నా. అక్కడికి పోలీసులను గుర్తింటాను సార్, వదలలేదు సార్. ఓ చెప్పండి. సార్ నాకు మనశ్శాంతి కావాలి సార్. సార్ నాకు ఆ పీస్ కావాలి సార్. మీలాంటి కేసెస్ చాలా చూసామమ్మా. కాబట్టి దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. మంచి పరిష్కారం సొల్యూషన్, ఉందా? మంచి సొల్యూషన్ ఉంది. మీరు డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నాకు ఆ సొల్యూషన్ కావాలి సార్. తప్పకుండా. అయితే మనకి ఒక 2-3 వీక్స్ వరకు కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి వస్తారు మరి? 2-3 వీక్సా సార్? అంటే ఈరోజు అవదా సార్? సార్ నాకు ఈరోజు కావాలి సార్, నాకు ఈరోజు అవదా? లేదమ్మా. సార్ మరి 2-3 వీక్స్ అన్నారు కాబట్టి సార్ 2-3 డేస్లో చేద్దాం సార్. లేదమ్మా, లేదు బాబు. ఒక పని చేద్దాం మనం. ఒక 1 వీక్లో నేను 1 try వీక్ చేస్తాను. అంటారా? సరే కానివ్వండి, ఇంకా నాకు అది కావాలి. అయితే మీరు ముందు పీస్ఫుల్గా కూర్చోండి, కొంచెం నిదానంగా కూర్చోండి. పీస్ఫుల్గా సార్? అది లేకే సార్ నేను మీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ మీరు పీస్ఫుల్గా కూర్చుంటే నేను ఎలా కూర్చుంటాను సార్ నేను? ఓ కదా, సారీ. అయితే మీరు 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, నిదానంగా అలాగే కూర్చోండి. కళ్ళు మూసుకోవాలా సార్? మూసుకొని కూర్చోండి. ఓకే. ఏం కనిపిస్తుంది? బాబోయ్, ఎన్ని తిట్లు, ఎన్ని బూతులు, బాబోయ్ ఎన్ని దెబ్బలాట్లు. చిచి జీవితం. సరే ఎందుకు సార్ నా జీవితం ఇంత దరిద్రంగా ఉంది? ఓకే, మీరు కళ్ళు తెరవండి. మీ సిచ్యువేషన్ కొంచెం డేంజరస్గా ఉంది, బట్ డోంట్ వరీ. తెలుసు సార్. చూడండి, పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంది. మీరు ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంలోనూ పాజిటివ్నెస్ తీసుకోవాలి. లేకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా మీలో ఫిల్ అయిపోతుంది. దాంతో వీక్ అయిపోతారు. ఏంటి, నా ప్రతి సిచ్యువేషన్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలా నేను? లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయిపోతుందా నాలో? పొద్దున్నే ఆఫీస్కి లేట్ అయిపోయిందిరా బాబు అని పరుగుని వెళ్తుంటే పోలీసు వాడు ఆపితే దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలా నేను? నా కింద పనిచేసేటోడు 5 గంటలకే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని షికార్కి వెళ్ళిపోతే 11 గంటల వరకు ఆగి నా తిండి నిద్ర మానుకుని పనిచేస్తే దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలా నేను? మా బాస్ చెత్త క్లాస్ అంతా పీక్తుంటే దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలా నేను? మళ్ళీ నేను అలసిపోయి ఇంటికి వెళ్ళి పడుకున్నారా బాబు అని వెళ్తే మా వాచ్మ్యాన్ గేట్కి లాక్ వేసుకుని మంచిగా పడుకుంటే దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలా నేను? ఇలాంటి యథ సలహాలు ఎవరికి ఈకే? నా బాస్ అయితే పంపించాడు కదా అని నేను కొట్టకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ దానికి 2-3 వీక్స్ అంట. మళ్ళీ ఛీ, జీవితం. పాజిటివ్ కదా, పాజిటివ్ ఎనర్జీ కావాలి కదా.
తాతయ్య ఏంటి నాన్న? తాతయ్య ఆ? ఏంటి తాతయ్య ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రాస్తూనే ఉంటావు. ఎప్పుడు అప్పుడు ఇది తెరిచి చదివేస్తాను నేను చెప్తున్నా. వద్దు నాన్న, ఎప్పుడూ చేయొద్దు నాన్న. నా వ్యక్తిగతమైన డైరీ నీకు అంతకీ చదవాలనుకుంటే నేను చనిపోయాక చూద్దు గాని ఈ ఒక్కటి నాకు వదిలేసాయి. పక్కది బండి పక్కది. ఏంది నీ బాధ ఏంది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రోజు అప్పుడు ఇంత పెద్ద లొల్లి అయిపోయారా? చెయ్యి పట్టుకో. పక్కది బండి. మీరేం చూస్తున్నారా? ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగజేసేది. I love that. Some people think it was the Big Bang. I'm okay with that too. నా పేరు సుభాష్. నా జీవితంలోని అతి ముఖ్యమైన సంఘటనలు దీంట్లో వ్రాసుకున్నాను. నాకు జీవితంలో చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసు. మా అమ్మగారు చనిపోయే ముందు నన్ను అడిగిన ఆఖరి కోరిక నేను బాగా చదువుకోవాలని. అందుకే నా 17వ ఏటలో మా అమ్మకు ఒక బహుమతి ఇచ్చాను. అమ్మా చూడమ్మా, నాకు మెట్రికులేషన్లో ఎక్కువ మార్కులు వచ్చినందుకు స్కూల్లో ప్రైజ్ ఇచ్చారమ్మా. ఇది నీకోసమే అమ్మా. ఇంకా బాగా చదువుకుంటానమ్మా నేను. నువ్వు చూస్తా ఉండు, ఇలాంటివి బోల్డ్ అని వస్తాయి. ప్రైజ్ వచ్చిందనే సంతోషం కంటే అమ్మ లేదనే బాధ ఎక్కువగా ఉండింది. నాకు 22 ఏళ్ళు. అమ్మాయి పేరు అర్చన. నాకు చూడగానే నచ్చేసింది. కానీ నా ప్రేమను వ్యక్తపరచడానికి 3 ఏళ్ళు పట్టింది. నా డిగ్రీ ఆఖరి రోజున అర్చన గారండి. ఏంటండి చెప్పండి. అయ్య బాబాయ్, మిమ్మల్ని చూస్తున్న నోట్లోంచి మాట్లాడలేదండి. అంటే విషయం ఏంటంటే అర్చన గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మరి మీరు ఏమంటారండి? అయ్య బాబోయ్, అదేంటండి అలానే సారు? అయినా మన ఇంట్లో ఇవన్నీ ఒప్పుకోరు కదండి. అయినా మనం ఇంకా చదువుకోవాలి కదండి. నాకు ఇవన్నీ భయం అండి. నన్ను వదిలేసి నేను వెళ్తాను. అయ్యో అర్చన గారండి, పువ్వండి. అయ్యో అర్చన నాకు కుదరదని చెప్పినప్పుడు నాకు బాధ ఎందుకు వేయలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. సత్యవతి, నాకు సత్యవతికి నిన్ననే పెళ్ళైంది. తను నా కోసమే పుట్టిందన్నట్టుగా ఉంది. నా జీవిత భాగస్వామి, నాలో సగం సత్యవతి. సత్యవతికి నాకు 3 పిల్లలు.
2 కొడుకులు, 1 అమ్మాయి. నేను ఒక 3 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసి పిల్లల్ని వదిలి ఉండలేక ఉద్యోగం వదిలి వచ్చేశాను. మా నాన్నగారి పొలాలు, నేను సంపాదించిన డబ్బులతో మా ఊరిలో నాకు ఒక పేరు సంపాదించుకున్నాను. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికే వచ్చేవారు. అలాగే ఒకరోజు, అయ్యగారు నమస్కారం అండి. నమస్కారం, ఎవరు మీరు? నా పేరు యోహాన్ అండి. అలాగా, కూర్చోండి. ఈ ఊర్లో చిన్న సాయం కోరి వచ్చానండి. ఈ ఊర్లో ఏ సాయం కావాలన్నా మీ దగ్గరికే రావచ్చని చెప్పారు, అందుకే వచ్చానండి. చెప్పండి, నేను మీకు ఏ సాయం చేయాలి? ఈ ఊర్లో కొంతమంది పేద కుటుంబాలు ఉన్నాయని విన్నాను. వాళ్ళ పిల్లల్ని నేను చదివించాలనుకుంటున్నాను. నేను నేనుగా వెళ్తే వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు, అందుకని మీ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తేనే పెద్దగా డబ్బున్న వాళ్ళ కనబట్టలేదు నాకు. అలాంటిది ముక్కు తెలియని పిల్లల్ని మీ పిల్లలా చదివించాలని ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. డబ్బుదే ఉందండి, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇలాంటి పేద పిల్లలకి సాయం చేస్తే పరలోకంలో ధనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. ఆ ఆనందం, ఆ ధనం నాకు కావాలి. నాకేం అర్థం కావట్లేదండి. ఆయన నేను తీసుకెళ్తాను కదండి. ఆయన జీవితంలో ఏదో గొప్ప ఉద్దేశం ఉన్నట్లు జీవించారు. ఇన్ని సంవత్సరాలైనా నేనైతే నేను, నా పిల్లలు, మా ఊరు అని ఆలోచించాను. కానీ ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఎంతో మందికి సహాయం చేస్తుంటే ఆయన జీవిత ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆయన అడిగే లోపలే పట్టణంలో ఉండే నా కూతురింటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. హలో అన్నా. వికాస్, ఎక్కడున్నావు? ఇంట్లో అన్నా. ఏంటి అందరినీ లవ్ గురించి అడుగుతున్నావంట? నీకు తెలిసే ఉంటుంది అన్న, ఆర్తితో బ్రేకప్ అయిపోయింది. అందుకే అప్పటి నుంచి నాకు ఆ డౌట్ స్టార్ట్ అయిందన్న. మనం యూజువల్గా కలిసే ప్లేస్కి వచ్చాయి, నీతో మాట్లాడాలి. సరే అన్న, వస్తున్నాను. హాయ్ కిరణ్. హాయ్. నేను నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు ఫ్రీయా? ఎస్ ష్యూర్, ఐఎమ్ ఫ్రీ. చెప్పాదిత్య, ఏంటి? నిన్న మార్నింగ్ నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక పోస్టర్ చూసాను కిరణ్. దాంట్లో సంథింగ్ ప్రయాసపడి భారం మోయించిన సమస్య జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదాను. Yes, అదే yes, కదా? అదే. అది చూసినామంటే వెళ్ళలేక అది నేను అదేంటి తెలుసుకోవాలనిపించింది నాకు. ఫ్రమ్ ఫ్యూ డేస్ నేను అసలు ఎలా ఉంటున్నానంటే ఫుల్ ఫ్రస్ట్రేషను, మనశ్శాంతి అనేదే లేకుండా జీవిస్తున్నాను నేను. ఫుల్ స్ట్రెస్, ఫుల్ ఫ్రస్ట్రేషన్. నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. నిన్న మార్నింగ్ వస్తున్నప్పుడు అది చూసిన వెంబటే ఐ ఫెల్ లైక్ అరే ఇది ఏంటిది అని తెలుసుకోవాలని ఉంది. విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ? డెఫినెట్లీ ఆదిత్య, బట్ నాకేమనిపిస్తుందంటే మరి దీని గురించి కరెక్ట్గా చెప్పగలిగే వ్యక్తి అయితే నాకు తెలిసి ఒక పర్సన్ ఉన్నారు. మరి ఆవిడ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా షీ విల్ బి ఏబుల్ టు బెటర్ గైడ్ అండ్ కౌన్సిల్ యూ అబౌట్ దిస్. షో కిరణ్, నేను ఈరోజు ఫ్రీ. నేను ఈరోజు ఈవినింగ్ షల్ వి గో దిస్ ఈవినింగ్? డెఫినెట్లీ. షో కిరణ్, వన్స్ యు ఆర్ ఫ్రీ డెఫినెట్లీ. ఓకే, వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మావయ్య, మన ఊర్లో యోహాన్ గారు అని ఉండేవాళ్ళంట. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? యోహాన్ గారా? ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నాన్న. ఇప్పుడు అసలు ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం మన ఊర్లో బడి పక్కన ఉండేది. నీలోని ప్రేమ
నీలోని సత్యం అన్వేషిస్తూ పయనిస్తూ జీవిస్తున్నా అన్వేషిస్తూ పయనిస్తూ జీవిస్తున్నా నీలోని ప్రేమ నీలోని శాంతి నీలోని జీవం నీలోని సత్యం అర్థం దొరికే వరకు పయనం ఆగదు అంతం తెలియని పయనం సాగనే జవాబు వెతుకుతూ లోకం చుట్టనే నేను సాగనే నాకే తెలియని దారిలో ఆగదు సాగే ఈ పయనము అర్థము కొరకే ఈ పయనము ఆగదు సాగే ఈ పయనము అర్థము కొరకే ఈ పయనము యోహాన్ గారితో పనేంటి? అసలు నువ్వెవరు? నీ పేరేంటి? సార్ నా పేరు కార్తిక్. నేను సుభాష్ గారి మనవడిని. సుభాష్ గారు అంటే అదే సార్ ఈ ఊరికి పెద్దగా ఉండేవారు రామచంద్రపురం సుభాష్ గారు. రామచంద్రపురం సుభాష్ గారు మనవడవా నువ్వు? అవునండి. చెప్పినాయనా ఏంటి చాలా దూరం వచ్చావు? ఏంటి యోహాన్ గారితో పనేంటి అసలు? ఈ మధ్యనే మా తాతయ్య గారు చనిపోయారు. ఆయన డైరీ తెరిచి చూశాను మొన్న. ఆయన డైరీలో ఎంతో మంది గురించి రాశారు మా తాతయ్య. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆయన చాలా ప్రభావితం చేశారు. ఆయన తన జీవితంలో ఏదో గొప్ప ఉద్దేశం ఉంది అన్నట్టు జీవించారు అని మా తాతయ్య రాశారు. నేను చూసి వెంటనే ఏంటా ఈ గొప్ప ఉద్దేశం, ఏంటా ఈ జీవిత పరమార్థం అని వెంటనే బయలుదేరాను. ఆయన ఇల్లు ఇది అని తెలుసుకుని వచ్చాను. నాకు అసలైన జీవితం గురించి కొంచెం చెప్పగలరా? యోహాన్ గారు ఎవరో కాదు, మా నాన్నగారు బాబు. ఆయన కూడా ప్రభువును నిద్రించారు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే హీ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. జీవితం గురించి ఆయన చెప్పే మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. ఆయన అంటారు, జీవితం చాలా చిన్నది, అది త్వరగా గతించిపోతుంది. మన కోసం మనం బ్రతకడంలో గొప్పతనం ఏముందిరా? మనం ఇతరుల కోసం బ్రతకాలి. యేసుక్రీస్తు అన్నారు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని. కానీ మా నాన్నగారు అనేవారు, నిన్ను నువ్వు ఇష్టంగా ప్రేమించుకోవడంలో ఏమి గొప్పతనం ఉందిరా? యేసుక్రీస్తు ప్రభు కుష్టివారిని కూడా ఆయన ముట్టుకుని ప్రేమించాడు. అది ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం. అలా జీవించమని మా నాన్నగారు చెప్పారు. ఆయన అలాగే జీవించాడు. ఓ, మీ లైఫ్లో పీస్ లేదా? ఇదిగోండి మేడం, ఊపిరి మెల్లగా పీల్చండి. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోండి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తే నేను ఇప్పుడే లేసి వెళ్ళిపోతాను. నేను ఓ, నిజంగానే మీ లైఫ్లో పీస్ లేదనమాట. ఏమో మేడం, నా లైఫ్లో పీస్ అనేది ఒకటి కావాలని నాకు వారం క్రితం వరకు తెలీదు. అది నాకు నార్మల్గానే అనిపించింది. చిరాకు పడతాం, పక్కన వాళ్ళ మీద అరవడం, గొడవలు పడతాం, ఇవన్నీ నా లైఫ్లో పార్ట్ అయిపోయాయి. బట్ మా బాస్ వచ్చి, యూ నీడ్ టు కామ్ డౌన్,
అండ్ యూ నీడ్ టు ఫైండ్ సమ్ పీస్ అని చెప్పినప్పుడు నాకు అదో గూగులీలా అనిపించింది. ఐ నీడ్ పీస్, ఐ నీడ్ రియల్ పీస్ ఇన్ మై లైఫ్. ఎన్ని ట్రై చేశాను, సోషల్ స్మోకింగ్, బూజింగ్, మెడిటేషన్, బట్ అవి నాకు ఏమీ ఇవ్వలేదు. దే గేవ్ మీ జస్ట్ టెంపరీ పీస్. బట్ దాని తర్వాత నా సిచ్యువేషన్స్ ఇంకా వర్స్ అయిపోయాయి. ఐ నీడ్ పీస్ మేడం, నా జీవితంలో నాకు పీస్ కావాలి. నిన్న బైక్ మీద వెళ్తున్నప్పుడు ఐ సా సంథింగ్. పోస్టర్ మీద ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి దొరుకును అని చెప్పి సంథింగ్ ఐ సా ఇట్. అది ఏంటి అని నేను కిరణ్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చేస్తాను, మీరే రైట్ పర్సన్ అని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఫైనలీ మీరు రైట్ స్టెప్ తీసుకున్నారు. ఏవైతే మీరు ట్రై చేశారో అవి టెంపరీ పీస్ ఇస్తుంది కానీ పర్మనెంట్ పీస్ ఇవ్వదు. చెప్పరా సంగతి ఏంటి? అదే అన్న చెప్పాను కదా, లవ్. జనాలు లవ్ అంటే అది అని అంటారు, ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్. కానీ లవ్ అంటే ఏంటో నాకు తెలియట్లేదు. నా లైఫ్లో సెల్ఫిష్ మోటో లేని లవ్వే లేదు. ఏంటన్నా అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? ఎంతోమందిని అడిగాను, ఎన్నో బుక్లు చదివాను, ఎన్నో సినిమాలు కూడా చూశాను, కానీ నాకు ట్రూ లవ్ అంటే ఏంటో తెలియలేదు. ఏంటన్నా ట్రూ లవ్? ట్రూ లవ్ గురించి బుక్స్ చూస్తే, మూవీస్ చూస్తే తెలుస్తుందని చెప్పింది ఎవడరా నీకు? అంటే అన్న మరి అది చూడు, ఈ లోకంలో కండిషన్ లేకుండా లవ్ అనేది దొరకదురా. ఆర్తికి ఫ్యూచర్ కావాలి అంది. పేరెంట్స్ నువ్వు వాళ్ళకి పుట్టావు కాబట్టి నిన్ను లవ్ చేస్తున్నారు. నీకు మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఆర్తితో మాట్లాడుతున్నావు, అంతే కదా? అంతే అన్న. చూడు, నేను చెప్పేది ఓపెన్ మైండ్తో విను. 2000 years ago ఒక వ్యక్తి మన కోసం చనిపోయాడు. ఏ ఊరుకో అన్న, మజాక్ చేస్తున్నావు. 2000 years ముందు నా కోసం ఒక అతను చనిపోయాడా? నమ్మాలా అన్న? అదిగో అందుకే చెప్తున్నా, ఓపెన్ మైండ్తో వినమని. చెప్పండి, మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సార్, ఐ వాంట్ ఆస్క్ యూ అబౌట్ ద వీడియో. అదే మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అని. అది వీడియో గురించి ఏవో డౌట్స్ ఉన్నాయన్నారు కదా, ఏంటవి? సార్, నేను బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్లో ఒక లీడ్ సైంటిస్ట్ కింద ఇంటర్న్. ఈ యూనివర్స్ ఎలా ఆరిజిన్లోకి వచ్చింది అండ్ వాట్స్ ద ట్రూత్ బిహైండ్ ద యూనివర్స్ అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే ఐ కేమ్ అక్రాస్ యువర్ వీడియో సార్. హౌ కెన్ పీపుల్ బిలీవ్ ఆన్ సచ్ ర్యాండమ్ స్టఫ్ సార్? దాట్ టు వితౌట్ ఎనీ ప్రూఫ్. అది కూడా దేవుడు అనే ఎంటిటీ వచ్చి క్రియేట్ చేశాడని. మీరు పీపుల్ ర్యాండమ్ స్టఫ్ మీద బిలీవ్ చేస్తున్నారని ఎలా అనుకుంటున్నారు? వైల్ యు ఆర్ స్పెండింగ్ millions of dollars on some proofless theory. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాట్ థియరీ? సో హౌ మచ్ ప్రూఫ్ డూ యూ హ్యావ్ దట్ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల క్రియేట్ అయిందని? millions and millions of dollars స్పెండ్ చేస్తున్నారు మీరు దాని గురించి టు ప్రూవ్ ద థియరీ. అండ్ మీరు మేం ప్రూఫ్ లేని వాటి గురించి బిలీవ్ చేస్తున్నామని ఎలా అంటున్నారు? సార్, నాకు అర్థమవుతున్నట్టే ఉంది కానీ ఏం అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్ అయింది, మీ దగ్గర నా ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం మాత్రం ఉందని నాకు అర్థమైంది. ఈ క్రీస్తు ఏంటి, ఆయనలా జీవించడం ఏంటి, కొంచెం అర్థమయ్యేలా చెప్తారు నాకు? మా నాన్నగారు అనేవారు, కార్తీక్, ప్రజల జీవితాల్లో మనం వెలుగు నింపాలని. దేవుడు వెలుగు అని బైబిల్ చెబుతోంది. ఆ వెలుగు క్రీస్తు రూపంలో ఈ క్రిస్మస్ దినాన మన మధ్యకు వచ్చింది. అనేకుల జీవితాల్లో, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అనేకుల జీవితాల్లో చీకటి ఉంది. మన క్రియల ద్వారా వారి జీవితాల్లో దేవుని వెలుగు మనం అందించాలన్నదే దేవుని ఉద్దేశం. అదే ఈ క్రిస్మస్ మనకు చెబుతోంది. సార్, చీకటి అంటున్నారు. ఈ మధ్య ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా కరెంట్ ఉంటుంది కదా సార్, ఈ చీకటి ఏంటి? చీకటి అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సిన్, కార్తీక్. ఆ చీకటిని పారదోలడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రిస్మస్ దినాన మన మధ్యగా అవతరించారు. అంటే మీరు ప్రూఫ్ ఉంది అని అంటున్నారా? 1503 yearలో ఒక మనిషి పుట్టాడు. హీస్ కాల్డ్ నాస్ట్రడామస్. హీ గేవ్ అ లాట్ ఆఫ్ ప్రెడిక్షన్స్ ఫ్రమ్ విచ్ ఫ్యూ ఆఫ్ దెమ్ కేమ్ ట్రూ. And people treat that all his predictions are true. Bible gave 2500 prophecies and 2000 of them have come true. And the others also will come true. Can you tell me, Earth the known axis మీద తిరుగుతుందని ఎప్పుడు ఎలా ఎవరు కనుక్కున్నారు? యా, లియాన్ ఫోకాల్ట్ on 8th of January 1851 ఫోకాల్ట్స్ పెండ్లమ్ అనే డివైస్తో. మీకు తెలుసా, Job 26:7లో he stretcheth out the north over the empty place and hangeth the earth upon nothing అని రాసి ఉండింది. దిస్ ఇస్ ద డైరెక్ట్ వర్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇది 2500 years బ్యాక్ బైబిల్లో రాయబడింది. Psalm 104:19 he appointed the moon for seasons, the sun knows his going down అని సీజన్స్ గురించి చెప్పారు. ఇదెప్పుడు? thousands of years back. ఈ విషయం తెలుసా మీకు? Psalm 147:4 he told he telleth the number of stars, he calleth them by name అని ఉంది. This is in present continuous, which means when stars are dying and again they are being created. He knoweth each of them by name. ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలా మీకు? ఓ మై గాడ్, ఆల్ దిస్ ఇస్ ఇన్ దట్ బుక్? అదే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆగండి మీరు.
నీరవ్ బైబిల్ ఒకటి ఇవ్వమ్మా. డార్క్నెస్ అంటే సిన్న. సార్ మా తాతయ్య నాకు మంచి విలువలతో కూడిన జీవితం నేర్పించారు. ఈ పాపానికి నాకు చాలా దూరం ఉంది. పాపానికి నేను దూరం అని నువ్వు చెప్పలేవు. నీవు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడలేదా? అది పాపమే. మనం పుట్టుకతోనే పాపులం కాబట్టి పాపానికి నేను దూరం అని నువ్వు చెప్పలేవు. సార్ అవసరం కొద్దీ ఏదో చిన్న అబద్ధం ఆడతాం, అది కూడా పాపం అంటే ఎలా సార్? అది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? విషమే కదా అని కొంచెమంత చేతిలో వేసుకుని దాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది? కొంచెమైనా ఎక్కువైనా విషం విషమే. అలాగే పాపం కూడా, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం పాపమే. 2012 ఇయర్స్ ముందు నిన్ను ప్రేమించి నీ కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు. ఇదంతా నీకు వియర్డ్గా ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ట్రూత్. చూడు, ఇది క్రిస్మస్ మంత్ కదా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అదే అన్న, జీసస్ క్రైస్ట్ అంటే ఎవరు పుట్టారంట కదా, అదైతే తెలుసు. సి, ద హోల్ రీజన్ ఫర్ క్రిస్మస్ ఈజ్ లవ్. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అని బైబిల్లో ఉంటుంది. నిన్ను కండిషన్ లేకుండా ప్రేమించింది జీసస్ క్రైస్ట్ ఒక్కడే. నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్నే నీ కొరకు అర్పించాడు. అదిరా ట్రూ లవ్ అంటే. నాకు నా జీవితంలో ఆ నిజమైన శాంతి అనేది దొరుకుతుందా? డెఫినెట్గా. చూడండి, నేను కూడా అలాగే ఉండేదాన్ని. అన్నిటికీ కోపం, అన్నిటికీ చిరాకు. మనశ్శాంతి అనేది పరిస్థితిని బట్టి రాదు. అలా ఉంటే అది నిజమైన శాంతే కాదు. ఇది క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ టాక్స్ అబౌట్ పీస్ ఆన్ ఎర్త్. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నిజమైన శాంతిని మనుషులకి తెచ్చారు. మీకు నిజమైన శాంతి కావాలంటే అందుకు ఒకే ఒక మార్గం. ఆ మార్గమే యేసు. అంటే ఏంటి మేడం? ఇప్పుడు క్రీస్తు నమ్ముకోవాలా నేను? నా మతం మార్చుకోవాలా నేను ఇప్పుడు? మతం మార్చుకోమని నేను చెప్పలేదండి. మీకు ఫ్రెండ్స్తోని, రిలేటివ్స్తో ఎలా రిలేషన్షిప్ ఉందో అలాగే జీసస్ క్రైస్ట్తో పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోమని చెప్తున్నాను, అంతే. యేసుక్రీస్తుతో పర్సనల్ రిలేషన్షిప్పా? అదెలా సాధ్యం? చూడండి, ఇది నా నమ్మకం. నాకు యేసుక్రీస్తుతో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఆయన నాకు ఒక తండ్రిగా, ఒక స్నేహితునిగా, ఒక గైడ్గా ఉన్నారు. ఆయనలో నాకు నిజమైన శాంతి దొరికింది. మీరు అన్నీ ట్రై చేశారు కదా, ఇది ఒక్కటి ట్రై చేయండి. హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎరా, నువ్వు ఎన్నో ట్రై చేసావు. నో ట్రై జీసస్. కండిషన్ లేకుండా ప్రేమించగలిగింది జీసస్ క్రైస్ట్ ఒక్కడే. తను నీ గైడ్లా ఉంటాడు, ఫ్రెండ్లా ఉంటాడు, గాడ్లా కూడా ఉంటాడు. ఏమంటావు? ట్రై చేస్తావా మరి? ఓకే అన్న, ఐ విల్ ట్రై జీసస్. దిస్ ఇస్ ద బైబిల్. ఇందులో ట్రూత్ గురించి చాలా రాస్తుంది. మీకు రియల్గా ట్రూత్ తెలియాలంటే ఇది చదవండి. యూ విల్ నో వాట్ ద రియల్ ట్రూత్ ఇస్. సో యూ కెన్ టేక్ దిస్. వావ్, థ్యాంక్ యూ సార్. నాకు టైం అవుతుంది. ఐ హ్యావ్ టు గో. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సార్, ఇప్పుడు దాకా మా తాతయ్య గారి విలువలంటూ చాలా పర్ఫెక్ట్ లైఫ్ జీవించాను అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో కూడా పాపం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్, ఎలా సార్ దీంట్లో బయటికి రావడం? మనందరి పాపాల నిమిత్తము యేసుక్రీస్తు తానే ఒక బలి పశువుగా సిలువలో బలి అయినాడు. నేను పాపిని అని నీవు తెలుసుకుని యేసును అంగీకరించిన మరుక్షణం పాప విముక్తి కలుగుతుంది, పాప క్షమాపణ లభిస్తుంది, నిత్య జీవం దొరుకుతుంది. అదే జీవిత పరమార్థం, అదే జీవిత గమ్యం. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? హౌ డు ఐ ట్రై దిస్? నాతో ఒక ప్రేయర్ చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. సరే, ఇంకా అన్నీ ట్రై చేశాం కదా, ఇది కూడా ట్రై చేద్దాం. లెట్స్ ప్రే. దయగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చారని, మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చారని, నా కొరకు చనిపోయారని, నా కొరకు చనిపోయారని నమ్ముచున్నాను. నాకు ఇంతవరకు మనశ్శాంతి లేదు. నాకు ఇంతవరకు మనశ్శాంతి లేదు. కానీ ఆ మనశ్శాంతి నాకు దయచేస్తారని, నాకు ఆ మనశ్శాంతిని దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాను. మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసు ప్రభు పేరట అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్.
Action. Yeah, Philippines. Continue. Yeah. Yeah, Leon Foucault on 8th of January 1851. Action. Action. ఇంతేనా తాతయ్య? జీవితం అంటే ఇంతేనా? మనిషి పుట్టడం చనిపోవడం. ఛీ! Action. అసలు లవ్ అంటే ఏంటన్నా? ట్రూ లవ్ అంటే ఏంటి? ఎన్నో బుక్స్ చదివాను, ఎన్నో సినిమాలు చూశాను, ఎంతోమందిని అడిగాను. ఇంకోసారి ఇలాంటి చచ్చిన సలహాలు ఇవ్వడానికి 2 weeks సిట్టింగ్స్ 3 weeks సిట్టింగ్స్ అనుకున్నాను అనుకోండి. నేను చెప్పాలి అన్నాడు. మొత్తం ఇక్కడ అంతా వచ్చి Action. సో మీ లైఫ్లో పీస్ లేదా? మేడం ఇదిగోండి ఊపిరి మెల్లగా పిలుచు. మేడం అరే మీ చుట్టూ పాజిటివ్ ఫస్ట్ అయితే అదేనా మేడం? ఊపిరి మెల్లగా పిలిచండి. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఫ్రెండ్స్తో బయటకి యాక్టింగ్ చేస్తే చాలా కష్టం. Recording. Action. శాంతిరా శాంతి Action. చూడండి, పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంది. Okay. Continue. Mali. ఫేస్ చేసే ప్రతి ఎనర్జీ ప్రతి సిచ్యువేషన్ నుంచి మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకోలేదనుకోండి. మా బాస్ నన్ను నా దగ్గర పంపించారు కాబట్టి మనం కొట్టడం వదిలేస్తున్నాం. సిచ్యువేషన్స్ లో పాజిటివ్ ఎనర్జీ ఉందా తీసుకో. అయితే నెగిటివ్ ఎనర్జీ ఫుల్ అయిపోతుందా? మీ ఫీలింగ్స్ చెప్పేసుకుని మీ పేరు యాక్షన్. ఇంతేనా తాతయ్య? జీవితం అంటే ఇంతేనా? పుట్టడం, ఉన్నంతకాలం సంపాదించుకోవడానికి బతకడం, చనిపోవడం. చచ్చిపోవడానికి అయితే ఎందుకు తాతయ్య పుట్టడం? కూడా కావాలా? ఏం చేస్తావంటే వెళ్ళాం సార్, ఫుల్కి వెళ్ళాం. మొత్తం ఇక్కడ అంతా వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్, లవ్ అంటే ఏంటి? యాక్షన్. ఏంటన్నా లవ్ అంటే? నాగార్జున కనిపిస్తుంది. నవ్వించకండి సార్. ఇదేనా నా జీవితం? నా జీవితంలో మనశ్శాంతి అనేది లేదా?
ప్రశాంతత రూల్ గురించి బుక్స్ చూస్తే మూవీ చూస్తే చెప్పింది ఎవరు లవ్ అంటే మాటలు చెప్పేది కాదు, లవ్ అంటే ఫీల్. ఫీల్ అది ఇక్కడ నుంచి Psalm 147:4. He told, He telleth the number of stars, He calleth them by their names, అని ఉన్నది.